ఛత్రపతి శివాజీ కళాశాలలో జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ పిచ్చుకలను కాపాడుకోవడం, పర్యావరణాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అన్నారు. జువాలజీ విభాగం అధినేత ఆర్ విజయదీపిక ఎక్కువ రేడియేషన్ వలన పిచ్చుకలు అంతరించిపోతున్నాయని, రేడియేషన్ తగ్గించడం వలన పిచ్చుకలను కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు, ఐక్యసి కోఆర్డినేటర్ ఎం మధు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అధినేత సిహెచ్ బద్రీనారాయణ, బాటనీ డిపార్ట్మెంట్ అధినేత టి ఝాన్సీరాణి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధినేత సిహెచ్ వెంకటలక్ష్మి మరియు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం. మనకి ఫస్ట్ టైం 1992లో ఐక్యరాజ్య సమితిలో జరిగిన ప్రపంచ అభివృద్ధి సంస్థలో ఆ రోజున మనకి ఫస్ట్ టైం దీని గురించి ప్రతిపాదించారు. ఎజెండా 21లో దీని గురించి ఉంది. అలా 1993లో ఫస్ట్ టైం మనం వరల్డ్ వాటర్ డే జరుపుకున్నాం. మళ్ళీ ఇలా ప్రతి ఇయర్ అప్పటి నుంచి మనం మార్చ్ 22న వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం. మనకి వాటర్ అనేది భూమిపై ఉన్న చాలా ముఖ్యమైన లిక్విడ్ అనమాట. వాటర్ కావాలి, ఎందుకంటే మనం ఆహారం కానీ ఆక్సిజన్ కానీ తీసుకోవాలంటే ప్లాంట్స్ అవసరం. ప్లాంట్స్ బతకాలంటే మనకు వాటర్ కావాలి. వాటర్ లేనిదే అవి ఉండవు, అవి లేకపోతే మనం లేవు. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని వేస్ట్ చేస్తున్నారు చాలామంది. మనం రోజు తీసుకునే దాంట్లో వాటరే కదా ఉండే ముఖ్యమైనది, దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి వాటి విలువ తెలియకపోవచ్చు, కానీ రేపు అన్న రోజు మనకి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఫుడ్ తీసుకోపోయినా ఉండగలం, కానీ వాటర్ తీసుకోలేకపోతే మాత్రం అసలు ఉండలేదు. సో వాటర్ని చాలా తక్కువగా వాడండి, పొదుపు చేసుకోండి. రేపటి తరానికి మనం ఏదైనా ఇవ్వగలమంటే వాటర్ ఒకటే. చెప్పారు కదా సార్, భవిష్యత్తులో మనకి ఏదైనా యుద్ధం జరిగిద్దంటే అది వాటర్ కోసమే. అక్కడి వరకు మనం తెచ్చుకోకుండా ఇప్పటి నుంచో పొదుపు చేసుకున్నాం. వాటర్ని కొనుక్కునే రోజుల వరకు తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.